హాయ్ ఫ్రెండ్స్, హుమా బోటిక్ నుంచి ఈరోజు స్పెషల్ ట్రిప్ ఏంటంటే బ్లౌజ్ షేప్ వచ్చేసి లోడింగ్ మనం చూద్దాము. నార్మల్గా ఇంట్లో కుట్టిన వాళ్ళందరూ కూడా నార్మల్గా షేప్ చేసేస్తారు కదా, అలా కాకుండా లోడింగ్ కుట్టడం వల్ల చాలా నీట్గా చాలా బాగుంటుంది. లోడింగ్ చేయకపోతే చూసారు కదండి, ఇలా వేస్టేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వేస్ట్ కనిపిస్తుంది. అది మన కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అలాగే మనం లోడింగ్ చేయడం వలన ఏంటంటే ఈ వేస్టేజ్ అనేది అసలు మనకి కనిపించదండి. చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి ఇది కూడా ఉండదు. ఇలా చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనకి 1కి 2 బ్లౌజులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందు ఫ్రంట్ స్టిచ్ చేసేసుకుందామండి. ముందు లైనింగ్ అతికిచ్చేసుకుందాం. థిక్గా ఉండడానికి వేస్ట్ తీసుకోవాలండి. దాని తర్వాత ఒరిజినల్ వేసుకోవాలి. ఒరిజినల్ తర్వాత మనం కట్ చేసుకున్న షేప్ పీస్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా విడదీసుకొని మధ్యకి వేస్టేజ్ని ఒక సైడ్కి, ఇది ఒక సైడ్కి ఒరిజినల్ వైపు ఓపెన్ చేసుకొని మధ్యకి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ దానికి లైనింగ్ ఎక్కించి మన ఫ్రంట్ వేసి ఎక్కించి ఒక సైడ్కి ఇలా ఎక్కించాలండి. అండ్ 2 సైడ్స్కి ఒక సైడ్కి ఇలా ఎక్కించి ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మన షేప్ మీదకి ఇది మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి, దీని మీదకి ఎక్కించాలి. మళ్ళీ ఆ 2 సైడ్లు కలిపేయాలి. ఇలా 2 సార్లు కలిపేసిన తర్వాత ఈ కుట్టుకున్నాం కదండి, అక్కడ ఇలా చిన్న కాట్లు అనేవి పెట్టుకోండి. ఎందుకంటే నీట్గా షేప్ విరగడానికి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని
లోపల రోళ్ళ మడత పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలోంచి ఇలా ఓపెన్ చేసుకొని ఈ వేస్టేజ్ ఈ లోపల ఉన్న మన ఫ్రంట్ని ఇలా లాగాలి బయటికి చక్కగా. ఇలా లాగడం వల్ల సరే ఎలాంటి వేస్టేజ్ అనేది కూడా మనకి లేదు. షేప్ కూడా చక్కగా నీట్గా నిలబడుతుంది. ఫ్రంట్కి నీట్గా వచ్చింది, బ్యాక్కి కూడా నీట్గా వచ్చింది. దీని వలన షేప్ నీట్గా నిలబడుతుంది, చాలా నీట్గా కూడా బ్లౌజ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.